విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పట్లో చూస్తే కనుక చాలా వరకు ఇలానే జరుగుతున్నాయి. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనగానే ఒక ఫ్యాషన్ అయిపోయింది, మీరు చెప్పినట్టు అయిపోతుంది. తర్వాత బయటికి రావడం జరుగుతుంది. కానీ తర్వాత ఎక్కువ శాతం మనకు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత అమ్మాయిలే బయటికి వస్తున్నారు, అబ్బాయి తప్పునే చూపెడుతున్నారు. ఎందుకు మేడం ఇది? అబ్బాయి మీదనే మొత్తం భారం వేసేస్తున్నారు, మేమేమో మంచోళ్ళమని చూపెడుతున్నారు. అంటే ఏమంటారంటే కొట్టు పడేసినా పడేసుకొట్టినా ఒకటే. అంటే ఏమవుతుందంటే ఆడవాళ్ళకి కొన్ని చట్టాలు, ఆడవాళ్ళకి కొన్ని సున్నితమైన భావాలు, ఆడవాళ్ళకి సొసైటీలో ఆడవాళ్ళకి కొన్ని సున్నితమైన రిలేషన్షిప్స్, కొంచెం ఫిజికల్గా వీక్ ఉంటాము, తర్వాత మెంటల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ అటాచ్మెంట్స్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇది కావాలంటే ఇది కావాలనే పట్టుదల అట్లా ఉంటుంది. మగాళ్ళు ఏంటంటే నువ్వు కాకపోతే ఇంకొక 10 మంది ఉంటారు నాకేంటి అంటారు. అలాగే ఎవరన్నా అరే లవ్ బ్రేక్ అయింది, లేకపోతే అమ్మాయి మ్యారేజ్ అయిందంటే ఫోన్లే లైట్ తీసుకో, ఇంకొకరు ఉంటారు, ఏంటి నువ్వు మగపిల్లడు నీకేమైంది నాన్న అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. ఆడపిల్లకి ఇంకో పెళ్ళి ఎలా అవుతుంది, ఆడపిల్లకి ఇంకొకటి ఎలా వస్తాడు, ఇలాంటివన్నీ కూడా కొన్ని సమాజానికి సంబంధించిన కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తారంటే ఒక సింపతి పొంది వాళ్ళని దగ్గర చేసుకోవాలని అయితే ఉండదు, దానివల్ల బెనిఫిట్ పొందాలనే ఉంటుంది అంతే. దానివల్ల ఏదో ఒకటి, ఇప్పుడు ఒక వ్యక్తినితో మనం స్నేహం చేసామని అంటే కొత్త వ్యక్తితో, మన క్లాస్మేట్ మనకు తెలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మీరున్నారు, మీతోటి ఒకటి చేశారంటే ఒక ఛాన్స్ వస్తుందనో ఏదో ఒకటి అట్లా చేసుకునే ఒక సెల్ఫిష్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటి. కానీ ఆ సెల్ఫిష్నెస్ అనేది మోతాదు మించిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఫ్లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రేపు బయటకు వచ్చిన ఇవన్నీ ఏంటంటే దాని వెనకాల రాజకీయ నాయకులైనా ఉండాలి, లేకపోతే దాని వెనకాల ఎవరైనా లాభం పొందే వాళ్ళైనా ఉండాలి, లేదా దానివల్ల ఆమెకైనా లాభం పొందాలి. అంతేగాని ఆ వ్యక్తిని బ్యాక్ తీసుకోవడం అయితే రాదు కదా. మరి నీకు రివెంజ్ ఎట్లా, నువ్వు ప్రేమ ఉన్న వ్యక్తి మీద రివెంజ్ ఎట్లా వస్తుంది? నీకు అతని మీద ప్రేమ ఉంటే నిజంగా రివెంజ్ రాదు కదా. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండనేసి అంటాం పాత సినిమాలలాగా. సో రివెంజ్తో కూడిన సెల్ఫిష్నెస్తో కూడిన డిపెండెన్సీతో కూడిన ఒక రిలేషన్షిప్ అది. ఎప్పుడైతే ఆ కాలు ఇలా కిందకి పడిపోతుందో వీళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏంటంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు, నీకు జరిగిన అన్యాయం ఇంకో ఆడదానికి జరగకూడదు, నీకు జరిగిన అన్యాయం ఇంకొకరు బాధ ఇంకొకరు పడకూడదు, నేను ఇలా పడకూడదు. అంతా ఏమవుతుందంటే మళ్ళీ ఒక సినిమా సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఏంటంటే నిజమైన రిలేషన్షిప్లో నిజమైన ప్రేమల మధ్యన ఎప్పుడు అగాధాలు రావు. ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా అయిపోతాయి, కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళవు. అంతవరకు అలా ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ చేస్తుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ముందులోనే మెయిల్ కొనడం మంచిది. ఆ రిలేషన్స్ని పక్కన పెట్టి బయటకు వచ్చి లైఫ్ చూసుకోవడం అనేది ఎంతైనా మేలు. ఓకే, కొంతమంది ఎఫ్ఐఆర్ అయింది అనగానే పోలీస్ స్టేషన్లో భయపడుతుంటారు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది మేడం? ఎఫ్ఐఆర్ నుంచి బయటికి రావాలంటే ఏంటిది? అంటే ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఏదో అంటుంటారు కదా. అంటే నేర నిరూపణ వేరు, నేరము ఆపాదించడం వేరు. ఎఫ్ఐఆర్ అంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లు ఏంటంటే మీ మీద ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు మీ మీద నువ్వు నేరం చేసావంట అనే దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎఫ్ఐఆర్. అంత మాత్రాన మీరు దోషులు అయిపోతారు, మీరు శిక్షలు పడిపోతారు, మీరు జైలుకి వెళ్ళిపోతారు అంటే కొన్ని కేసులు ఉంటాయి. అంటే లాలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది జైలుకి వెళ్ళినడికి తెలుస్తుంది, మా అడ్వకేట్కి కూడా అన్నీ తెలియవు. లాలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది ఆ ఫీల్డ్లో తప్పులు చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టు కాదు, కానీ అలా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూ ఉంటారు, లేకపోతే అమ్మాయిలతో ఫ్రీక్వెంట్గా తిరుగుతూ మోసాలు చేస్తూ అమ్మాయిల దగ్గర డబ్బులు తినేస్తూ ఉంటారు, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తినేస్తుంటారు. ఈ బిజినెస్ అని ఆ బిజినెస్ అని పెట్టేసి కోట్లు స్కామ్ చేసి ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాలో ఉండే లూప్ హోల్స్ తెలుస్తాయి. సో మనకేంటంటే అంటే మనకి ఇన్ ద సెన్స్ ఒక నార్మల్ ఒక కామన్ మన పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి పెద్ద అవమానం కింద ఫీల్ అయిపోతారు. అంటే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అని అంటారు. నేను అంటాను ప్రతిదీ ఎక్స్పీరియన్స్తో వస్తుందా? పెళ్ళి అనేది నువ్వు ఒకసారి చేసుకున్నావు కదా, మరి ఎఫ్ఐఆర్ కూడా నీ వైఫ్ పెట్టిన కేసు కూడా ఒకసారి అవుతుందండి. సో అస్సలు భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. అంటే చిన్న కేసులు అంటే మీరు తప్పు చేయనప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ అయినా కూడా మీరు భయపడవలసిన అవసరం అయితే అస్సలు ఉండదు.
ఎంత అంటే నేరాన్ని మీ మీద ఆపాదించబడ్డారు, సరే మీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ లేనిపోయిన సాక్ష్యాలను, దొంగ సాక్ష్యాలను ఎన్నైనా సృష్టించగలుగుతారు. దొంగ సాక్ష్యాలు ఎప్పటికైనా దొంగ సాక్ష్యాలే, అవి జడ్జి ముందైనా ఓడిపోతుంటాయి. చిన్న కేసుకి ఎఫ్ఐఆర్ చేస్తారు, పెద్ద కేసుకి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లను చూసి మీరు భయపడాలి. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ జానీ మాస్టర్ వెళ్ళిన కేసు కానీ, అంటే పోక్సో కేసులు కానీ, అటెంప్ట్ టు మర్డర్ కానీ ఇలాంటి ఫైనాన్షియల్ చీటింగ్స్ కానీ ఇలాంటి వాటిలో మీరు భయపడాలి. అంతేగాని ఏదో అమ్మాయి అబ్బాయి కేసులో ఇప్పుడు రాజతరుణ్ బయట ఉండి బెయిల్ తెచ్చుకోలేదా, తర్వాత ఇంకొక ఎవరు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక అబ్బాయి ఎవరు ఉంటాడు కదా, అర్షసాయి బయట ఉండి తెచ్చుకోలేదా, వీళ్ళందరూ అమ్మాయిలు విషయాల్లోనే కదా లవ్ కేసులు ఇది కదా. ఎఫ్ఐఆర్కి భయపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు తప్పు చేస్తే అప్పుడు భయపడాలి. ఎందుకంటే అమ్మో నేను తప్పు చేసి పోలీసులు దొరికిపోయానని. ఒక మేల్ ఫిమేల్ రిలేషన్స్ అనేవి మేజర్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా లవ్లు స్టార్ట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి నచ్చినప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా, అమ్మాయిని కావాలనుకున్నా మేజర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే తప్పులు చేయమని కాదు, తొందరపడి ఒక మైనర్ అమ్మాయితోటి చాట్ చేయడము, మైనర్ అమ్మాయిని అక్కడికి ఇక్కడికి రమ్మనడము, కాల్స్ మాట్లాడడము, అది పేరెంట్స్కి ఇష్టం కాకపోతే పేరెంట్స్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. అలా కేసులు ఏంటంటే మినిమం 45 days జైలుకి పోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రతి ఎఫ్ఐఆర్ అదేదో పెద్ద శిక్షలు పడేది కాదు. 7 సంవత్సరాలు శిక్ష పడే కేసులు అయితే సెక్షన్లు ఏమైతే ఉన్నాయో దాంట్లో అంటే ఈ సెక్షన్ వేస్తే దీనికి 2 సంవత్సరాలు దానికి భయపడవలసి, ఈ సెక్షన్ వేస్తే దీనికి 3 సంవత్సరాలు భయపడవలసి, ఈ సెక్షన్ వేస్తే దీనికి 7 సంవత్సరాలు భయపడవలసింది. 7 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, అప్పుడు మీరు జైలుకి పోతారు. సో ఆ ఎఫ్ఐఆర్కి మీరు భయపడాలి, ఆ సెక్షన్ బట్టి భయపడాలి. పోలీసు పిలిచినంత మాత్రాన అయ్యో పోలీసులు పిలిచేసారని ఇంకా అందరూ చేసేసి ఇంట్లో లేట్ చేసి హాస్పిటలైజ్డ్ అయిపోయి బీపీలు హై అయిపోయి షుగర్లు హై అయిపోయి ఇలా రకరకాలు ఉన్నారనమాట. అవేర్నెస్ అనేది ఇవాళ రేపు ప్రతి దాంట్లోనే కూడా అవసరం. లీగల్గా కానీ, మెడికల్గా కానీ, సోషలాజికల్గా కానీ ప్రతిదీ తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరు. మొబైల్ పట్టుకుంటే సీరియల్స్ చూద్దామా, లేకపోతే షార్ట్స్ చూద్దామా, రీల్ చూద్దామా, లేకపోతే ఇంకే అబ్బాయిలు అయితే ఏదైతే చూద్దాం అనేది కాదు. కొంచెం టైం ఏంటంటే సోషల్ అవేర్నెస్, వ్యవహారిక జ్ఞానం కూడా తెలుసుకోవడం అవసరం. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. ఓకే.